ఏమిటా ధ్వని? ఈ కంపనం? అవునమ్మా, ఇదేమిటి కంపనం? అద్భుతమైనవి ధ్వని, కంపనం ఏమీ స్పష్టంగా తెలియడం లేదు. సదాశివుని భక్తుల కోసం సదాశివుని రహస్యాలు ఏవి కూడా సదా రహస్యంగానే ఉండవు. ఈ సృష్టిలో అన్నీ పరివర్తన చెందుతాయి. పదే పదే, క్షణక్షణం ఈ సృష్టిలో ప్రతి కణము పరివర్తన చెందుతున్నదే. ఈ పరివర్తన యొక్క గతి, దిశ కూడా సదా పైనుంచి కింద వైపుకే సాగుతుంది. ఈ సృష్టిలో వ్యాపించిన అనాచారం, అత్యాచారాలు, అవినీతి, అన్యాయాలను సమాప్తం చేసి లోకహితానికై, మానవ సౌభాగ్యానికే ఈ పరివర్తన జరుగుతుంది. అందుచేతనే సాత్విక శక్తులన్నీ గొప్ప విశాల రూపాలను ధరిస్తూ ఉంటాయి. ఏమిటా గొప్పతనం? ఏమిటా విశాల రూపం? వీటిని ప్రత్యక్షంగా అనుభవం పొందాలంటే కైలాసానికి వెళితేనే సాధ్యం. ఏమైంది ప్రభు? ఎవడైనా మాయావి వైకుంఠలోకం ప్రవేశించాడా? ప్రవేశించడం జరిగింది, కానీ ఎవరో మాయావి కాదు. అయితే మరి ఒక గొప్ప విశాలమైన కైలాసానికి వెళ్తేనే తెలుస్తుంది దేవి. దేవి సరస్వతి, ఆ దివ్య స్పర్శ యొక్క అనుభూతి నేను పొందినట్లే నీవు కూడా పొందగలిగావా? అవును స్వామి, పొందగలిగాను. కానీ ఏమిటది? దీనికి సమాధానం కైలాసానికి వెళ్తేనే తెలుస్తుంది. నారాయణ నారాయణ. స్వామి, స్వామి, ఈ ధ్వని, ఈ కంపనం ఏమిటి? గురుదేవా, గురుదేవా, మీకు కూడా ఈ అనుభూతి కలిగిందా? అవును దేవేంద్ర, నాకు తమకే కాదు, ఈ కంపనం అనుభూతి అయితే జగతిలో ప్రతి ప్రాణికి కలిగింది. అవును గురుదేవా, నాకు ఈ అనుభూతి కలిగింది. నాకు కూడా అనిపిస్తోంది దివ్య తరంగాలు స్పర్శిస్తున్నాయని. అంటే కంపనాలందరికీ అనుభవం అయ్యాయి. గురుదేవా, ఈ కంపనాలు, ఈ అనుభూతి, ఈ దివ్య స్పర్శ ఏమిటంటారు? స్పష్టంగా తెలుసుకోవాలంటే కైలాసానికి వెళ్తేనే సాధ్యం దేవేంద్ర. అయితే మనం శీఘ్రమే కైలాసం వెళ్ళాలి. అవును స్వామి, మనం అక్కడికి వెళ్ళవలసిందే. హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా. పరబ్రహ్మ పరమేశ్వరుడు, పరమశక్తిమంతుడు, భక్తవత్సలుడు సదాశివుడికి కానీ పరమపిత నారద,
సృష్టిలో ఇంకా ఎంతో ఔన్నత్యపు నిర్మాణం జరగనుంది. అవును నారదా, లోక కళ్యాణం మరింతగా జరిగేందుకు దేవాదిదేవుడు ఒక గొప్ప విశాల స్వరూపం ధరించారు. జగతిలో సాత్వికత పట్ల ఆకర్షణ ఉత్పన్నం చేయడానికి, ఇంకా ఈ ప్రకృతిని విశాలం చేసే నిమిత్తమే స్వయంగా శివుడే విశాల రూపుడయ్యాడు. పరమశక్తి స్వయంగా విశాలమై గొప్పగా మరింత విస్తృతం అయితే ఔన్నత్యం అనేది విశాలమవడం జరుగుతుంది. కానీ ఆశ్చర్యపడవలసిన అవసరమేమీ లేదు. లోక కళ్యాణం, సాత్వికత, ఒక విశాల సత్యం ప్రసారమయ్యేందుకే ఈ విశాల రూపమనే సంకేతాన్ని మీరందరూ ఈ విధంగా పొందగలిగారు. మీకందరికీ బాగా తెలిసినదే కదా, ఈ సృష్టి చక్కగా నడవాలి అంటే మాత్రం మనమందరము అప్పుడప్పుడు విభిన్న రకాల లీలలు చేయవలసి వస్తుంది. ఈ స్వరూపం కూడా అటువంటి లీలలోని ఒక భాగమే. దీని ఉద్దేశం కేవలం ఏమంటే, జగతిలో పుణ్యం, ధర్మం, సదాచారం, సత్కార్యాలు కూడా వర్ధిల్లటం. భక్తవత్సల, ఏదైనా భవిష్యత్తులో కొన్ని దుర్ఘటనలు సంభవించి అవి ఈ జగత్తులో చింత మరియు విపత్తుకు కారణాలవుతాయా? దేవేంద్ర, ఈ సత్యాన్ని ఆమోదించక తప్పదు కదా. తామసికత్వం ఉత్తరోత్తర పెరిగిపోవడం వల్ల జగతిలో దేవతలు, మానవులు ఇరువురూ కూడా వెతలపాలైపోతున్నారు. రాక్షస శక్తులు కూడా విస్తృతం కావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాక్షస శక్తులు ఏమాత్రం మితిమీరిపోకుండా, తమ శక్తిని కూడా దురుపయోగం కావించకుండా ఆపవలసింది. ఎప్పుడైతే తామసిక శక్తులు దేవతలకో లేక మానవులకో కష్టాలను, హానిని కలిగింప ప్రయత్నం చేస్తాయో అప్పుడు నా ఈ స్వరూపం వారిని నాశనం చేసేస్తుంది. కైలాసపతి పరమశక్తివంతుడు పరమ శివశంకరునికి జరిగినదంతా, జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది కూడా అంతా మంచియే కాగలదు, లోకహితమే కాగలదు. మనుష్యులకంతా సుఖం, సంతోషాల వృద్ధి జరగగలదు. త్రిపురారి పరమేశ్వరుడు శివశంకరులకు త్రిలోకనాథుడు దేవాదిదేవుడు శివశంకరులకు కైలాసపతి రుద్రావతారుడు నీలకంఠేశ్వరునికి యావత్ ప్రపంచానికి శుభం కలగాలని అనాది అనంతుడు అజర అమరుడైన సదాశివుడు తన విశ్వరూప దర్శనమిచ్చి బ్రహ్మ, విష్ణువు, లక్ష్మి, సరస్వతి, గణేశ పార్వతులను, దేవతలందరినీ, దేవర్షి నారదుడి కుతూహలాన్ని శాంతింపచేశాడు. నారదుడు ఎప్పటిలాగే సంచారం చేస్తూ ఆకాశంలో విహరించసాగాడు. అప్రయత్నంగా దేవర్షి నారదుని దృష్టి శైలపర్వతంపై కూర్చున్న కుమార కార్తికేయునిపై పడింది. అతడు శివారాధనలో లీనమై ఉన్నందువల్ల రుద్రావతారుడైన శివుడి విశ్వరూపాన్ని దర్శనం చేసుకోలేకపోయాడు. కుమార కార్తికేయుడా, ధన్యులే తమరు కుమార కార్తికేయ, ధన్యులే. ఆ పరమేశ్వరుని కృప వల్ల నేడు నాకు తమ దర్శన భాగ్యం కలిగింది. ఆయన చెప్పిందల్లా నేను తమను కలుసుకోకూడదని, కానీ ఆయన అభిప్రాయం నాకు తమరి దర్శనం కలగకూడదని మాత్రం కానే కాదు. ఆయన కోరినదేమంటే నేను తమరి మనస్సులో మాతాపితలను కలుసుకోవాలనే కోరిక కలిగించాలనే. మరి ఈ కార్యం తమరి సముఖానికి రాకుండా ఎలా జరుగుతుంది కుమారా? నారాయణ నారాయణ.
శివాయ. ఓం నమః శివాయ. దేవర్షి మీరా ఇక్కడ? అవును కుమార కార్తికేయ, ఎన్నో దినాలుగా కైలాసాన తమ దర్శనం కలగలేదు. తమరిని దర్శించే కోరికతో ఇక్కడికి వచ్చేశా. నన్ను దర్శించాలనే కోరిక? ఏమిటి మీరంటున్నది దేవర్షి? నేను స్వయంగా మా తండ్రి పరమేశుని, మా తల్లి పార్వతిని దర్శించగోరుతున్నాను. కానీ ఏం చేయను, వివసుణ్ణి. అక్కడంతా కుశలమే కదా? నారాయణ నారాయణ, సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని సర్వ సౌభాగ్యాలు చేకూర్చే పరమేశ్వరుడు ఉండే చోట అంతటా సర్వ సౌభాగ్యమే కదా కుమార కార్తికేయ. కానీ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. కాస్త తమరు వివరిస్తారా? దేవర్షులకే అర్థం కాకపోతే నేను ఏ విధంగా వివరించగలను? తప్పక వివరించగలరు కుమార కార్తికేయ, తప్పక వివరించగలరు. ఎందుకంటే ఈ ప్రశ్న తమరికి సంబంధించిన విషయాలతోనూ ముడిపడి ఉంది. అది ఎలాంటి ప్రశ్న దేవర్షి? అదే తమరు కైలాసాన్ని వదిలిపెట్టి ఇక్కడికెందుకు విచ్చేశారని. అదెందుకో ఇంతకు ముందే స్పష్టంగా చెప్పానుగా దేవర్షి. బహుశా తమరు మర్చిపోయారేమో. ముల్లోకాల సమస్యల భారమంతా నా తలపైనే మోస్తూ ఉంటాను కుమార కార్తికేయ. బహుశా మరిచిపోయానేమో. దయచేసి తమరు మళ్ళీ చెప్పండి. దేవర్షి, నేను శైలపర్వతపు అడవిలో నివసించే ఆటవికులకు, ఆదివాసులకు భక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించ నిశ్చయించుకున్నాను. అగస్త్యముని ప్రేరణతో ఇప్పుడు నేను ఇదే స్థలంలో నా కర్తవ్యము, బాధ్యతలకు బంధితుడనయ్యాను. తమరి సంకల్పము, బాధ్యత, తమ కర్తవ్యము పూర్తయ్యాక మళ్ళీ కైలాసం వచ్చేస్తారుగా కుమార కార్తికేయ? లేదు దేవర్షి, ఇక అది అసంభవం. ఏం కుమార కార్తికేయ, ఇందులో అసంభవమేముంది? దేవర్షి, ఇక్కడి ఆదివాసులు నాపై ఎంత ప్రేమ, గౌరవము చూపారంటే కావాలన్నా కూడా నేను వారికి ఎన్నడూ దూరం కాలేను. కుమారా, తమరు తమ తల్లిదండ్రుల గురించి ఏమనుకుంటున్నారు? వారు ఎక్కువ కాలం తమ నుండి దూరమై సంతోషంగా ఉండగలరా? నేననుకుంటే ఏమవుతుంది దేవర్షి? జరిగేది ఆ పరమేశ్వరుడు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఇక వారు అనుకోవాలి పుత్రుణ్ణి కలుసుకోవడానికి ఇక్కడకు రావాలని. ఏ భక్తుల పిలుపుకు వారు పరిగెత్తుకు వస్తారు. భక్తుడుగా పుత్రుడుగా నావి 2 రూపాలు కదా. మరి నాకు దర్శనమివ్వటానికి రారా? అసుతోషుడంటారు ఆయనను. భక్తుల పిలుపును అలక్ష్యం చెయ్యటం ఆయనకెప్పుడూ సాధ్యమే కాదు. ఆయన దర్శనం పొందటంతో తమకొక కొత్త అనుభూతి కలుగుతుంది. ఏమిటా కొత్త అనుభూతి దేవర్షి? ఆయన అద్భుత, దివ్య, విశాల రూపాన్ని చూడటమే. అంటే ఏముంది కుమారా, తమరు లోక కళ్యాణము, లోకసేవ, ఇంత శివభక్తిలో మునిగిపోయి ఎంత గొప్ప, ఎంత విశాల రూపాన్ని ధరించారు. అలాంటప్పుడు ఆ తండ్రి తన తనయుడికి తీసిపోతారా? ఆయన పేరే పరమశివుడు కదా. తన సౌభాగ్యకర వైఖరిని తీవ్రతరం చేసి తన లీలల ప్రసారాన్ని తీవ్రం కావిస్తారు. సహజమే కదా, ఆయన రూపం ఇంకా గొప్పదిగా విశాలమైపోయింది. అయితే వారిని శీఘ్రమే దర్శించగోరుతున్నాను దేవర్షి. కుమార కార్తికేయ, తమరి ఈ ఇచ్ఛ శీఘ్రమే పూర్తవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. స్వామి, నారదుడు ఇప్పటిదాకా తిరిగి రాలేదే? అవును దేవి, సమాచారం సంపాదించి అందించడంలో అతి ప్రవీణుడైన నారదుడు నిశ్చయంగా ఈ పాటికి కార్తికేయుని వద్దకు చేరుకుని ఉంటాడు. ఈ పాటికి కేవలం అక్కడికి చేరే ఉంటాడా? నా ఉద్దేశంలో ఆయన ఇక్కడికి చేరుతూ ఉంటాడని. పూర్తి విషయమంతా వినుదేవి. నారదుడికి ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది కార్తికేయుడు మనల్ని చేరడానికి తపిస్తున్నాడని. మనం తప్పించడం లేదా కార్తికేయుణ్ణి చూడటానికి? అయితే మరి మనమే వెళదాం కార్తికేయుని వద్దకు. మరి నారదుడు సందేశం తీసుకొస్తున్నాడు కదా? సందేశం మనకు అందిపోయిందిలే దేవి. మనం ఏమిటి నారదుడి సందేశం అందితే గాని కదలమా? అతడిక్కడికి వచ్చేలోపే మరి మనం తప్పక బయలుదేరవలసి ఉంటుంది. అదే తమరి ఉద్దేశం అయితే మరి పదండి ప్రభు. నా మటుకు నేను కార్తికేయుణ్ణి చూడాలని ఉవ్విళ్ళవుతున్నాను. పదండి ప్రభు.
దేవర్షి ప్రణామం. దేవర్షి, పరమశివ శంకరుడు పార్వతీమాత ఎక్కడికో అదృశ్యులైపోయారు. తమరికి ఏమైనా తెలుసా? నందీశ్వర, పరమేశుడు అదృశ్యులై ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని వెతుక్కుంటూ నేనక్కడికి తప్పక చేరుకుంటాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. Shiva.